హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే ఒక క్విక్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను నా గురించి. నేను గత 4 ఏళ్ళుగా దుబాయ్లో ఉంటున్నామండి. మా ఆయన ఇక్కడే పని చేస్తారు సాఫ్ట్వేర్ లాగా. నేను ఇంకా ఇంట్లోనే ఉంటాను. పిల్లలు ఇంకా స్కూళ్ళు వాళ్ళది చూసుకుంటా. సో ఇది నా మండే రొటీన్ అనమాట. ఇది మా పిల్లలు, మా ఆయన అంతా ఆఫీస్కి, స్కూల్కి అందరూ వెళ్ళిపోయినాక నేను ఇంకా ఇక్కడ నుంచి పొద్దున 10 నుంచి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి వ్లాగ్. ఎందుకంటే పొద్దున్న కుదరలేదు కాబట్టి. సో ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. పొద్దున్నే అందరూ స్కూళ్ళకి, ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పని నేను చేసుకుంటానండి. ఫస్ట్ అయితే నేను బాల్కనీ క్లీన్ చేస్తాను. ఇక్కడ ఇసుక ఎక్కువ వస్తుందండి. ఇసుక, దుమ్ము, ధూళి చాలా ఎక్కువ ఈ కాలం. ఇప్పుడు ఈ మధ్య అయితే కొంచెం దుమ్ము ధూళి ఇంకా ఎక్కువైపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాల్కనీ అంతా బాగా క్లీన్ చేసుకొని ఇల్లంతా ఊడ్చేస్తానండి. ఇక్కడ వాక్యూమ్ క్లీనర్ కూడా వాడతారు, కానీ నాకు అది వాడితే కొంచెం ఎక్కువ చెయ్యి నొప్పిస్తుంది. సో నేను వీక్లీ వన్స్ పెడతానండి వాక్యూమ్ అయితే. ఇలా డైలీ అయితే నేను ఈ సింపుల్గా ఈజీగా ఇలా పరకతో ఊడ్చేస్తాను. అంతా కసువు అంతా బాగా నీట్గా ఊడ్చేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటూ వెళ్తానండి. ఇంకా కిచెన్ అయితే చెప్పనవసరం లేదు. ఎన్ని సామాన్లు పడి ఉంటాయంటే పొద్దున పూట్ల ఇంత బిజీగా అంతా వెళ్ళిపోయిన తర్వాత బాగా కుదురుగా కూర్చొని బాగా సామాన్లు అంతా కడిగేసి నీట్గా అంతా ఇంకా షింక్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం. మరి ఆఫ్టర్నూన్ మరి రొటీన్ అనమాట ఇది నాకు. సో ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కొన్ని నెక్స్ట్ నుంచి సామాన్లు తెచ్చుకుంటే అదే కిచెన్ ఐటమ్స్ అండ్ యుటెన్సిల్స్ అవన్నీ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా తెచ్చుకుంటానండి. ఇవన్నీ మీకు చూపిస్తాను నేను. ఇది నాకు చాలా తక్కువ రేట్కి దొరికేసినాయండి. ఈ జార్స్ కూడా ఓన్లీ 10 dirhamకే దొరికేసినాయి. చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ. నేను ఇది కొంచెం డెకరేషన్ ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాను. నేనైతే ఎప్పుడూ యూస్ చేయలేదు డెకరేషన్ ఐటమ్స్. సో ఫస్ట్ టైం యూస్ చేద్దామని నేనేమో కొంచెం తక్కువలో దొరుకుతున్నాయి కదా అని నాదల్ హమర్ నెక్స్ట్ నుంచి తెచ్చుకున్నానండి. సో దీని ఐటమ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు యూస్ కూడా చేస్తున్నాను కదా. యూస్ చేసి కూడా 2 to 3 days అయింది చేయబట్టి కూడా. ఈ పిల్లల కోసం అని కొంచెం అట్లా డిన్నర్ సెట్ తీసుకున్నాను. ఇంకా పిల్లలు కొంచెం చేత్తో తినేది అలవాటు చేద్దామని. ఏమైతే ఏమండి, వాళ్ళు నా చేత్తోనే తింటారు. ఇది మాత్రం ఈ అలవాటు మాత్రం వాళ్ళు మానుకోలేకపోతున్నారు, ఎందుకో ఏం లేదు. ఈ జార్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. అన్నీ బాగా క్లీన్ చేసుకొని వాడుకున్నాను అనమాట. నేను పిల్లలకి లంచ్లో అయితే ఇలా ముద్ద చేశానండి. మా రాయలసీమలో అయితే ముద్ద అంటారు, కర్ణాటకలో అయితే హిట్ అంటారు, రాగి హిట్ అంటారు. సో ఇది పిల్లలకి చాలా హెల్తీ అనమాట. పిల్లలకైతే అది చేశాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను ఇది చేసి పెడతానే ఉంటానండి పిల్లలకి. ఎందుకంటే అది రాగి అనేది చాలా మంచిది కాబట్టి హెల్త్కి. సో నేను కూడా ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకుంటానండి. నేను ఒక 2 మల్టీగ్రెయిన్ పన్నీర్ పరాఠాస్ తీసుకుంటున్నాను. సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్ కదండి. ఇంటి పని ఒక ఎత్తు అయితే ఇంకా సెల్ఫ్ కేర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా మనమే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాము. ఇలా మనం కూడా కొంచెం మన పైన మనం ధ్యానం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మేము బాగుంటేనే మా పిల్లలు బాగుంటారు, మా హస్బెండ్ బాగుంటారు, మా ఫ్యామిలీ బాగుంటుంది అనేది. సో అది నేను జ్ఞాపకం పెట్టుకుంటా ఎప్పుడైనా కానీ. సో ఇలా నా కోసం నేను ఒక 5 minutes అన్నా తీసుకొని నా మీల్ నేను ప్రిపేర్ చేసుకొని నేను తింటానండి. అదే నాకు పెద్ద ఇదనమాట. ఇలా నా ప్లేట్ ప్రిపేర్ చేసుకుంటాను. సో పిల్లలకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా రాగి ఇవ్వండి. వాళ్ళు తినకపోయినా ఏదో ఒక రకంగా, వాళ్ళు దోశలు తింటే దోశ, లేకపోతే ముద్ద తింటే ముద్ద, వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసి పెట్టండి. చాలా హెల్దీ అనమాట పిల్లలకి. సో నేను పరాటా అయితే ఇలా పెనం మీదే వెతుక్కుంటానండి. అదే నాకు చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు కష్టమైతే మీరు బటర్ పేపర్ పైన ఒత్తుకొని అలా పెనం మీద కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసుకున్నా. చాలా గలీజ్ అయిపోయిందండి ఫ్రిడ్జ్ మాత్రం. నేను అన్నిటికీ ఈ క్లీనర్ యూస్ చేస్తున్నా ఈ మధ్య. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అసలు కొద్దిసేపు వేసి పెట్టేస్తే అసలు టిష్యూతోనే ఎంత బాగా క్లీన్ అవుతుందంటే అంత బాగా క్లీన్ అవుతుంది. నాకైతే ఇది చాలా పిచ్చిగా నచ్చేసింది. ఒక 2-3 తెచ్చేసుకున్నాను నేను. ఇది నెస్టోలో దొరుకుతుంది. నెస్టో, లూలులో ఎక్కడైనా దొరుకుతుంది అనుకుంటా నేను.
ఒకవేళ మీ ఏరియాలో కానీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతా ఉందో అస్సలు. నేనేమి అస్సలు ఎఫర్ట్స్ కూడా పెట్టడం లేదు. కొంచెం ఎక్కువ గలీజ్ ఉన్న చోట ఒక్కటి కొంచెం ఇట్లా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది దాంతో కొంచెం అట్లా చేశాను అంతే. కానీ బాగా వెళ్ళిపోయింది అస్సలు. నాకైతే ఏమీ కష్టం అనిపించలేదండి. లేకపోతే రుద్ది పెట్టాలి దానికి, అంత గలీజ్ అయిపోయింది నా ఫ్రిడ్జ్. సో ఫైనలీ నేను నా హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కానీ నా దుబాయ్ హోమ్ టూర్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సో ఇదంతా అయిపోయినాక పిల్లలకి 4కి అంతా అరబిక్ క్లాస్ ఉంటుందన్నమాట. మా ముందర బిల్డింగ్లోనే ఒక మేడం అరబిక్ చెప్తారు. సో నేను పిల్లలకి అక్కడ వదిలేసి వెళ్తున్నాను. ఎంత క్యూట్గా వెళ్తారు ఇద్దరు అసలు, మాషాల్లా. నా పిల్లలు చాలా క్యూట్గా ఉంటారు. చూడండి ఎంత క్యూట్గా రైమ్స్ చెప్పుకుంటూ పోతారు. ఆమె కూడా చాలా బాగా చెప్తుంది అరబిక్.